హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి మొరీ మిక్చర్. మనం బీచ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా చూస్తాం కదండి, రోడ్ సైడ్ అమ్ముతుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దామండి. మరి ముందుగా 2 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకోండి. పెద్ద అయితే ఒక సైజు సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది మొరీ మిక్చర్. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దీనికోసం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకోండి. టమాటాను కూడా సేమ్ ఆనియన్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కట్ చేసి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఎందుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా తింటాం కదండి. చిన్న చిన్న ముక్కలు అయితే మంచిగా ఉంటుంది, పెద్దవి అయితే సరిగా బాగుండవు. అందుకోసమనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోమని చెప్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయండి. ఈ విధంగా టమాటాని కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవడం వల్ల మనకి చేసేటప్పుడు ఈజీ అవుతుందండి. తర్వాత కొత్తిమీరని కడిగి తీసుకోండి. కడగటం వల్ల ఇసుక ఏదైనా ఉంటే పోతుందండి, లేకపోతే ఇసుక తగులుతుంది. కొత్తిమీర కట్ చేసే ముందు తీసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయ కట్ చేసి అందులో ఉన్న పిక్కలు తీసి తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా చేయండి. మొరీ మిక్చర్ చేయడానికి ఈజీ అవుతుందండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మొరీ మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో మెయిన్ ప్రాసెస్ చూద్దాం రండి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఒక ప్లేట్లో పక్కన, అవి ఇప్పుడు ఇందులో వేయండి. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర ఇవి బౌల్లోకి వేయండి. ఇలా వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలను ఆయిల్లో వేపి తీసుకోండి. ఇలా వేపి తీసుకోవడం వల్ల మొరీ మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ పల్లీలండి, పల్లీలు వేయడం మానేకండి. ఆయిల్లో వేపిన పల్లీలు 4 టేబుల్ స్పూన్లు వేయండి. పల్లీలు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, ఈ విధంగా రుచికి తగిలినంత సాల్టు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి నిమ్మకాయ, 1/2 చెక్క వేయండి. మీరు కొంచెం ఎక్కువ పులుపు తింటారంటే మరి కొంచెం వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి స్పూన్తో. కలుపుకున్న తర్వాత వేయనండి మరమరాలను తీసుకోండి. బాగా కలుపుకోండి, మొత్తం బాగా కలుపుకోండి. ఏమీ లేదండి, మొరీ మిక్చర్ చేయడం చాలా ఈజీ అండి. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఈజీగా చేసే ప్రాసెస్ అండి, ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి, పులుపు ఏదైనా సరిపోతే వేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనికి మిక్చర్ కానీ సేవేనా ఏదైనా ఉంటే మీరు వేసుకోండి. కార్న్ఫ్లెక్స్ అనేవి వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోండి. మళ్ళీ తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఏ విధంగా వచ్చింది కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా చెప్పండి. మీకు నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వీడియోలతో మీ ముందు ఉంటానండి. బాయ్ బాయ్.